క్రిష్ వచ్చాడు. ఎప్పుడు అనురాధని ఎవరు, నీ బాధ ఏంటి అని ఎవ్వరు అడగలేదు. అలాంటిది క్రిష్ అడిగి మరి తన బాధ ఏంటి అని అడిగి తెలుసుకున్నాడు. నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. అప్పుడు అనురాధకి ఫస్ట్ టైం తన లైఫ్లో నాకంటూ ఒకళ్ళు ఉన్నారా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అనురాధ క్రిష్ పరిచయం అయ్యాక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనురాధ ఎప్పుడు ఆ బంగారు పంజరంలోంచి బయటికి రాలేదు. అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది కూడా తెలీదు. కొంచెం ఇమ్మెచ్యూరిటీగా ఉండేది. బయట ప్రపంచం విషయంలో ఏమీ తెలీదు తనకి తెలిసిందల్లా ఇల్లు, నలుగురు, అంతే. అలాంటిది క్రిష్ పరిచయం అయ్యాక అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంది. క్రిష్ తనకి అర్థమయ్యేలాగా అన్ని ఒక్కొక్కటి చెప్తూ ఉండేవాడు. అనురాధ అంటే క్రిష్కి చాలా 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 ఇష్టం. ఇద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఒక ప్రేమలో అయినా, ఏదైనా ఒక రిలేషన్లో అయినా ఆ పర్సన్తో మనం ఎమోషనల్గా ఒక బాండ్ అనేది వస్తే ఆ బంధం అనేది ఎప్పటికీ విడిపోదు, ఎంత ట్రై చేసినా. అందుకే ఎమోషనల్గా ఎవరికి కనెక్ట్ అవ్వకూడదు అని అంటూ ఉంటారు. అంటే ఎమోషనల్గా ఒకరికి మనం దగ్గరైతే దాని నుండి విడిపోవడం చాలా 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 కష్టమైన పని. అది విడిపోదు కూడా.